ఫ్రెండ్స్, మీరు ఒక ల్యాప్టాప్ యూజ్ చేస్తుంటే ల్యాప్టాప్ యొక్క వెబ్ క్యామ్ క్వాలిటీ బాగాలేకపోయినా, లేకపోతే ఒకవేళ పీసీ యూజ్ చేస్తుంటే పీసీకి వెబ్ క్యామ్ లేకపోయినా మీరు ఒక కొత్త వెబ్ క్యామ్ కొనాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మీ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్నే మీరు ఒక మంచి వెబ్ క్యామ్లా యూజ్ చేయవచ్చు. సో మీ ఫోన్ని ఒక వెబ్ క్యామ్లా యూజ్ చేసి వీడియో కాల్స్ అండ్ ఇంకా లైవ్ స్ట్రీమ్స్ అలాంటివి ఎలా చేయాలో మనం కంప్లీట్గా ఈ వీడియోలో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం కూడా టైం వేస్ట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం దీనికోసం మన మొబైల్లో ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి డ్రాయిడ్ క్యామ్ అని ఎంటర్ చేయండి. సో దీన్ని ఇన్స్టాల్ చేసుకొని నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాను కాబట్టి ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసినట్లయితే మనని ఈ విధంగా అడుగుతుంది. సో నెక్స్ట్ అని క్లిక్ చేయండి. సో మళ్ళీ ఇక్కడ గాట్ ఇట్ అని క్లిక్ చేయండి. సో ఈ విధంగా ఓపెన్ చేసినట్లయితే డ్రాయిడ్ క్యామ్ అనేది ఓపెన్ అయింది. బట్ మనము ఇంకొక సెట్టింగ్ చేయాల్సి ఉంటుంది. సో మీ డెవలపర్ ఆప్షన్స్ని ఎనేబుల్ చేసుకోవాలి. సో దానికోసం మీరు అబౌట్ డివైస్లోకి వెళ్ళండి. సో సాఫ్ట్వేర్ ఇన్ఫో అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే బిల్డ్ నంబర్ అని ఉంది కదా, సో దాన్ని మీరు ట్యాప్ చేయండి. ఎనేబుల్ అయ్యేదాకా, డెవలపర్ ఆప్షన్స్ ఎనేబుల్ అయ్యేదాకా ట్యాప్ చేయండి. సో దాన్ని క్లిక్ చేస్తూనే ఉండండి. సో డెవలపర్ మోడ్ హ్యాస్ బీన్ ఎనేబుల్డ్ అని వచ్చింది కదా. సో బ్యాక్ వస్తే కింద డెవలపర్ ఆప్షన్స్ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, మీరు డెవలపర్ ఆప్షన్స్కి వచ్చినాక ఇక్కడ ఆఫ్ ఉంది కదా, సో ఆన్ క్లిక్ చేయండి. సో ఓకే క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే యూఎస్బీ డిబగ్గింగ్ మోడ్ అని ఉంది కదా, సో మీరు దాన్ని ఎనేబుల్ చేసుకోండి. సో ఇప్పుడు మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేసింది డ్రాయిడ్ క్యామ్లోకి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మొబైల్లో యాప్ని ఇన్స్టాల్ చేసాం. సో నెక్స్ట్ మనం మన పీసీలో కానివ్వండి, ల్యాప్టాప్లో కానివ్వండి, సో డ్రాయిడ్ క్యామ్ యొక్క క్లయింట్ని ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో అలా ఇన్స్టాల్ చేసినట్లయితే మన ఫోన్ని వెబ్ క్యామ్లో యూస్ చేయవచ్చు. సో మనం పీసీలో యాప్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మీ పీసీలో డ్రాయిడ్ క్యామ్ యొక్క క్లయింట్ని ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో దీనికోసం మీరు మీ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఇక్కడ డ్రాయిడ్ క్యామ్ అని ఎంటర్ చేయండి. సో మనకు ఫస్ట్ ఒకటి వచ్చింది కదా, సో దాన్ని ఓపెన్ చేసుకుందాం మనం. సో ఫ్రెండ్స్, నేను దీని యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి మీరు. సో దాని మీద క్లిక్ చేసినట్లయితే డ్రాయిడ్ క్యామ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో జిప్ ఫైల్లో డౌన్లోడ్ అవుతుంది. సో మనం దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుందాం. సో షో ఇన్ ఫోల్డర్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి డ్రాయిడ్ క్యామ్ అనేది ఇన్స్టాల్ అయింది. మనం దీన్ని ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేద్దాము. సో ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ హియర్ అని క్లిక్ చేద్దాము. సో చూసినట్లయితే డ్రాయిడ్ క్యామ్ అనేది ఎక్స్ట్రాక్ట్ అయింది. ఇప్పుడు మనం దీన్ని ఇన్స్టాల్ చేసుకుందాము. సో డబుల్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మిమ్మల్ని పర్మిషన్స్ అడుగుతుంది. సో ఎస్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయండి. ఐ అగ్రీ అని అయ్యండి. సో ఇన్స్టాల్ అని క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఒక్కసారి డ్రాయిడ్ క్యామ్ సెటప్ ఇన్స్టాల్ అయిపోయాక ఫినిష్ అని క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం డ్రాయిడ్ క్యామ్ని ఓపెన్ చేద్దాము. సో ఇక్కడ డ్రాయిడ్ క్యామ్ యాప్ ఉంది కదా, సో మనం దీన్ని ఓపెన్ చేద్దాం పీసీలో. సో ఇక్కడ చూసినట్లయితే మనము పీసీలో కూడా డ్రాయిడ్ క్యామ్ని ఇన్స్టాల్ చేసుకున్నాము. సో మనం ముందు ఆండ్రాయిడ్లో ఇన్స్టాల్ చేసాము, ఇప్పుడు ఇక్కడ కూడా డ్రాయిడ్ క్యామ్ క్లయింట్ని ఇన్స్టాల్ చేసుకున్నాము. సో ఇప్పుడు మనము మన పీసీకి మన ఫోన్ని కనెక్ట్ చేయాలి. సో యూఎస్బీ యూజ్ చేసుకొని కనెక్ట్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన మొబైల్ ఫోన్లో డ్రాయిడ్ క్యామ్ని ఓపెన్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫ్రంట్ క్యామ్ కావాలనుకుంటే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, సో దాని మీద క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సో సెట్టింగ్స్లో ఫ్రంట్ క్యామ్ అని ఉంది కదా, సో ఫ్రంట్ క్యామ్ని సెలెక్ట్ చేసుకోండి. సో బ్యాక్ వచ్చేసేయండి. సో ఇప్పుడు మీరు పీసీలో స్టార్ట్ అని ఉంది కదా, సో స్టార్ట్ని క్లిక్ చేయండి. సో స్టార్ట్ క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ మిమ్మల్ని డ్రాయిడ్ క్యామ్ యొక్క పోర్ట్ నెంబర్ అడుగుతుంది. సో మీరు మీ మొబైల్లో చూసి పోర్ట్ నెంబర్ ఇచ్చేసేయండి. సో ఇక్కడ స్టార్ట్ క్లిక్ చేయండి. సో స్టార్ట్ క్లిక్ చేసినట్లయితే సో మీ మొబైల్ ఫోన్ అనేది కనెక్ట్ అయిపోయింది. సో మీరు చూడొచ్చు. సో దీన్ని నేను ఇప్పుడు నా వెబ్ క్యామ్లా యూజ్ చేయవచ్చు.
సో ఇప్పుడు మనం దీంతో ఒకసారి స్కైప్ చేసి చూద్దాము. స్కైప్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ టూల్స్ ఉన్నాయి కదా, సో దాంట్లోకి వెళ్ళి మనం ఒకసారి కెమెరా వస్తుందో లేదో చూద్దాము. కెమెరా వస్తుందో లేదో చూద్దాం. సో ఇక్కడ వీడియో సెట్టింగ్స్ ఉంది కదా, సో దాంట్లోకి వెళ్ళండి. సో ఇక్కడ ఇంటిగ్రేటెడ్ వెబ్ క్యామ్ అని ఉంది కదా, సో దాన్ని తీసేసి మనము డ్రాయిడ్ క్యామ్ సోర్స్ అని ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మన మొబైల్ అనేది వెబ్ క్యామ్లో వచ్చింది. సో నేను మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను చూడండి. సో చూసారు కదా, నేను మొబైల్లో చేస్తున్నాను ఇదంతా. సో ఇది స్కైప్, సో వీడియో కాల్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మీ మొబైల్ ఫోన్ని ఒక వెబ్ క్యామ్లో యూజ్ చేయొచ్చు, ఎటువంటి ఖర్చు పెట్టకుండా, ఎటువంటి ఎక్స్టర్నల్ వెబ్ క్యామ్ కొనకుండా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను ముందుకు వస్తాను. అప్పటివరకు దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.